రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. 3 girls were killed. Elsie Stankham. 86,000 Palestinians have been killed. Most of them are children. ఇదే బ్రిటిష్ దేశంలోకి వలస వచ్చిన ముస్లిం దేశాల వాళ్ళ వల్ల The night of chaos. Anti-immigration rioters attack a hotel in Rotherham. Clashing with police outside a hotel where immigrants are being లక్షల మంది చావు కారణమైన ఈదీ అమీన్ లాంటి నరరూప రాక్షసుని కూడా In Syria, Iraq, Palestine, Kashmir, Mali, Libya, everywhere. Ruda Cabana is 17. అయితే ఇస్లామోఫోబియాని నిజం చేస్తా కొంతమంది ముస్లిమ్స్ యాక్ట్ చేస్తున్నారు. No one questions my colour standing out. We're shaving the kids. I'm not racist and I don't give a fuck what you say. Stop that bomb! Stop that bomb! Stop that! For the right reasons. I want my kids to know I didn't stay silent. Leave our kids alone. ఆ రెస్పాన్సిబిలిటీలో యూకే ఫెయిల్ అవ్వటం వల్ల Racist. We've got Muslim friends. Our country has benefited from migration. The boats, kick them out. There's too many of you. It's a good idea attacking mosques, that's all. I'm not a conservative either. These are the rats. We're not racist. We're scared. ఆ వైబ్రేషన్స్కి సెక్షువల్ కోరికలు కలుగుతాయని, Wait, finished in 1400 Jews. Look how confident they become across the entire. It's also important to say that even if the attacker was a Muslim or a ఖురాన్లో కూడా ఈ విషయం స్పష్టంగా రాయబడి ఉంది. Suffer in the rage is a capitalism will suffer in the rage. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎక్కడో ఒక చోట సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడని అర్థం. నిజమే, అప్పట్లో దాదాపు ప్రపంచంలో అన్ని ఖండాల్లోనూ తమ వలస పాలనని ఏర్పాటు చేసుకుని సుమారుగా 1/3 వంతు భూభాగాన్ని పరిపాలించారు. ఇప్పుడున్న దేశాలలో ఇండియా, ఆస్ట్రేలియా సహా మొత్తం సుమారుగా 56 దేశాలని ఏదో రూపంగా ఆక్రమించి తమ పాలన కిందకి తెచ్చుకున్నారు. ఈ దేశాల ప్రజలు మనలాగానే ఈ వలస పాలనపై విసుగు చెంది అనేక పోరాటాలు చేసి స్వతంత్రం పొందాయి. ఇది గతం. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఇదే బ్రిటిష్ దేశంలోకి వలస వచ్చిన ముస్లిం దేశాల వాళ్ళ వల్ల తమ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, తమకు స్వేచ్ఛ, రక్షణ లేకుండా పోయిందని ఆ దేశాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున గొడవలు చేస్తున్నారు. అల్లర్లు చేసి కార్లు, ఇళ్ళు ధ్వంసం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కేవలం ఒక కోణంలో నుండి చూసి మనలాంటి వలస పాలనలో బతికిన వాళ్ళు శాడిస్టిక్ ఆనందం పొందొచ్చేమో కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూస్తే తప్ప మనకి ఇందులోని వాస్తవాలు అర్థం కావు. బ్రిటన్లో జరుగుతున్న అల్లర్లు నిజంగా రేసిజంతో, ఇస్లామిక్ ఫోబియాతోనే జరుగుతున్నాయా? Fire, another night of chaos. Anti-immigration rioters attack a hotel in Rotherham. అనేక తూర్పు యూరప్ దేశాల్లో ఇలాంటి సంఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. ఫ్రీ థాట్కి, స్వేచ్ఛకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వెల్ డెవలప్డ్ దేశమైన ఫ్రాన్స్లో గొడవలు జరగడం, ఇమిగ్రేషన్ వ్యతిరేకించే పార్టీ అయిన ఏఎఫ్డి పార్టీకి జర్మనీలో ఓట్ షేర్ విపరీతంగా పెరగడం, శాంతి చిహ్నంగా చెప్పుకునే దేవదార బౌద్ధ మతాన్ని 88% మంది ప్రజలు పాటించే మయన్మార్ లాంటి దేశాల్లో అరాచకాలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వీటికి కారణాలేంటి? వీటిని ఎవరు పెంచి పోషిస్తున్నారు? ఇస్లాంని పాటించే ప్రజలు నిజంగా అకారణంగా బాధితులు అవుతున్నారా? ఇస్లాం ఫండమెంటలిస్టులు చేస్తున్న తప్పులేంటి? ఆర్థిక కోణం ఏ మేరకు ఈ అల్లర్లపైన ప్రభావం చూపిస్తున్నాయి? ఇలాంటి అంశాలన్నీ ఈ వీడియోలో చర్చించుకుందాం. చాలా పెద్ద వీడియో ఇది. ఏదో ఒక మత కోణం నుండి కాకుండా, ఏదో ఒక మతాన్ని నెత్తిన పెట్టుకునో, ఏదో ఒక మతాన్ని ద్వేషించే మైండ్ సెట్తోనో కాకుండా ఉన్న వాస్తవాలని అందరి ముందు ఉంచాలనే ప్రయత్నం ఇది. పూర్తిగా చూసి మీ అభిప్రాయం చెప్పండి. మేము పెట్టిన ఎఫర్ట్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ సర్కిల్లో షేర్ చేస్తారని ఆశిస్తూ, హాయ్, నా పేరు సూర్య, కొంచెం కుతూహలం ఉన్న మనిషిని. చాలా ఇస్లామిక్ దేశాల్లో జరిగిన యుద్ధాల వల్ల లేక ఇంకేదైనా కారణాలతో శరణార్థులుగా మారుతున్న వాళ్ళు గత కొన్నేళ్లుగా విపరీతంగా పెరిగిపోతున్నారు. 2003లో ఇది అత్యధికంగా ఉంది. శరణార్థి హోదా కోసం విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఏదైనా ఇస్లామిక్ దేశంలో రకరకాల కారణాల వల్ల దేశం వదిలి వెళ్ళిపోవాల్సి వస్తే వాళ్ళు ఇంకో ఇస్లామిక్ దేశానికి వెళ్ళడం లేదు. ఉదాహరణకి పర్ క్యాపిటా ఇన్కమ్ బాగా సంపాదించే దేశాల్లో ఖతార్, యుఏఈ, ఈ 2 దేశాలకి ఎంతమంది శరణార్థులు వెళ్తున్నారు? ఎంతమందిని అవి తీసుకుంటున్నాయి? అలాగే లక్షల మంది చావుకు కారణమైన ఈదీ అమీన్ లాంటి నరరూప రాక్షసుడిని కూడా 5 స్టార్ హోటల్లో పెట్టి పోషించిన సౌదీ అరేబియాకి ఎందుకు వెళ్ళటం లేదు? ఇవన్నీ వదిలేసి హ్యూమన్ రైట్స్కి ఎక్కువ విలువ ఇచ్చి అన్ని మతాలను సమానంగా చూసే దేశాలకి, ఆర్థికంగా బాగున్న దేశాలకి ఎందుకు వెళ్తున్నారు? ఈ దేశాలు మానవతా దృక్పథం పెంచే ఉద్దేశంతో వ్యక్తి స్వేచ్ఛకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే చట్టాలు తయారు చేసుకోవడం వల్ల ఇలాంటి వాళ్ళకి ఆశ్రయిస్తున్నాయి.
ఇప్పుడు ఇవే తమకు చేటు చేస్తున్నాయని కొంతమంది చర్చలు అవధిస్తున్నారు. They say your movement is racist and that it is a privileged white man's racist movement. We have huge diversity in our group, huge diversity. So our movement is full of people from every background, of every race, of every religion, okay? But we oppose Islam. What happens to minorities when Islam governs and Islam rules? We all know. They get persecuted, they get raped, they get butchered, they get murdered, and they're driven from their own lands. So all the Islamic nations that once were Christian, once were Hindu, that have been absolutely obliterated with no human rights, no support, and no protection for minority rights, that's the reality when Islam becomes dominant. I want to do everything I can in my power, as humanly possible, to stop the Islamic takeover of my nation. And being a coward and being afraid of silly little words like racist or Islamophobic is not going to stop us. By that, do you know how many Muslim women have been raped by gangs of English men in the UK? Have a guess. None. No. Not one. Do you know how many young English girls have been raped by groups of Muslims in every town and city across our country? 1,000 rapes in just Telford. Telford has a 1.7% Muslim population. 5 people have been murdered by the Muslim gangs in just that one town. They operate in every single town. ఈ శరణార్థులు కూడా ఇంకేదైనా బాగా అభివృద్ధి చెందిన ఇస్లాం దేశాలకు వెళ్ళట్లేదు, వెళ్ళినా ఆ దేశాలు రానివ్వట్లేదు. ఇది ఒక పెద్ద మిస్టరీ. సాటి ముస్లిం మీద ఇంకో ముస్లిం దేశస్థుడు ప్రేమ జాలి చూపించట్లేదు. మానవ హక్కులకు ప్రాధాన్యత ఇచ్చే దేశాలే వీళ్ళకి మానవత్వంతో ఆశ్రయం ఇస్తున్నాయి. ప్రపంచంలో ఉన్న ముస్లిం గొప్ప దేశాలేమో తీసుకుంటలేదు, వాళ్ళ దగ్గర వనరులు ఉండి బాగా రిచెస్ట్ ముస్లిం కంట్రీస్ ఏమో వాళ్ళని తీసుకుంటున్నా. వాళ్ళు దూరం నుంచి ఉండి ఏ ఆర్థిక సహాయం అందించడం చేస్తున్నారు. మిగతా కంట్రీస్ అంతే పేదగా సచ్చినాయి కదా, అంతే పేదగా ఉన్నాయి. వీళ్ళు పెద్దగా వెళ్ళి అక్కడ వర్క్ ఫోర్స్ లోకి వెళ్ళి వాళ్ళు తీసుకునే అవకాశం కూడా లేదు కదా. ఇప్పుడు వాళ్ళు రెఫ్యూజీస్ ని బంగ్లాదేశ్ వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, తీసుకుని పెద్దగా ఏం చేస్తారు? పాకిస్తాన్ తీసుకున్నారంటే పాకిస్తాన్ లో అంతకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. సో వాళ్ళు ఒకటి మనకి అమెరికన్ డ్రీమ్స్, వెస్టర్న్ కంట్రీస్ లోకి వెళ్తే మన లైఫ్ బాగుపడిపోద్ది అని ఒకటి ఉంటది కదా, ఆల్రెడీ వాళ్ళ మైండ్ సెట్ లో ఉంటది. ఇప్పుడు ఈ రెఫ్యూజీస్ కూడా ఏం చేస్తారు? ఎన్నో మైళ్ళ దూరం ఈది కింద పడి మీద పడి ఈ కంట్రీస్కి ఎందుకు వస్తున్నారు? ఈ కంట్రీస్ ఆ నీళ్లలో నుంచి తీసి తుడిచి వీళ్ళకి ఫుడ్ ఇచ్చి వీళ్ళని అకామిడేట్ చేస్తారనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యింది. దానివల్ల వాళ్ళు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా దేశాలకు వెళ్ళిన ఈ వ్యక్తులు అక్కడి కల్చర్కి అలవాటు పడలేకపోతున్నారు. ఆయా దేశాలు కూడా వీళ్ళపైన సరైన ఫోకస్ పెట్టి కొంచెమైనా వీళ్ళకి అక్కడ సొసైటీలో ఎలా ఉండాలో అలవాటు చేసి ఆ అలవాటు పడ్డ వాళ్ళనే అక్కడి సమాజంలోకి పంపిస్తే కొంతైనా బెటర్ రిజల్ట్స్ ఉండేవేమో. ఇస్లామోఫోబియాని నిజం చేస్తా కొంతమంది ముస్లిమ్స్ యాక్ట్ చేస్తున్నారు. అది మేజర్ ప్రాబ్లం అవుతుంది. మనం ఎట్లా తీసుకోవాలంటే, ఇప్పుడు రెఫ్యూజీస్ బయట నుంచి వస్తారు కదా, బయట నుంచి వచ్చిన రెఫ్యూజీస్ ఏం చేస్తున్నారు? వాళ్ళు మా ప్రాణాలను కాపాడండి, మేము ఇక్కడికి వస్తాము, మేము మీ కంట్రీలో శరణార్థులకు వస్తామని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఒక్కళ్ళే రావట్లేదు. వాళ్ళు ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో బట్టలు సర్దుకుని వచ్చేస్తే అది వేరే విషయం. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ చుట్టూ ఉన్నదాన్ని ఈ రిలీజియన్, వాళ్ళది రిలీజియస్ బిలీఫ్స్, రిలీజియస్ కల్చర్ అనే దాన్ని ఒక బబుల్ లాగా ఆ బబుల్ని మోసుకొస్తున్నారు. అంటే అది వాళ్ళ మనం అనుకోవచ్చు అది వాళ్ళ రైట్ కదా, వాళ్ళు ఇవి డెమోక్రటిక్ కంట్రీస్ కదా, ఇది వాళ్ళ రైట్, వాళ్ళని అకామిడేట్ చేసినప్పుడు వాళ్ళ కల్చర్ని వాళ్ళ రిలీజియన్ కూడా మనం అకామిడేట్ చేయాలి అని మనం అనుకోవచ్చు. కానీ దాంట్లో ఎలా ఉంటుంది? ఇప్పుడు బేసికల్గా మనం వాళ్ళు ఏం చేస్తున్నారు? జస్ట్ అదొక్కటే తీసుకొచ్చి వాళ్ళు అట్లా ప్రాక్టీస్ చేసుకుంటే అది వేరే విషయం. అట్లా కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక ప్యారలల్ గా ఒక షరియలాని నడపాలనుకుంటున్నారు, ప్యారలల్ గా ఒక వాళ్ళ న్యాయ వ్యవస్థను నడపాలనుకుంటున్నారు. ఇదే ఇంగ్లాండ్లో ఒక పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉంటుంది, డివోర్స్ తీసుకొని ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇలా శరణార్థులుగా వచ్చిన వాళ్ళు లేదా ఏదో రూపంగా ఇక్కడ స్థిరపడిన ముస్లిమ్స్ చాటుమాటుగా 3-4 పెళ్లిళ్ళు చేసుకుని ఇప్పుడు ఆ దేశ చట్టాలనే మార్చమని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల నేటివ్స్కి బాగా చికాకు పెట్టించే అంశాలుగా ఉంటున్నాయి. మన భారతదేశంలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ మీద అభ్యుదయవాదులు సైతం విడిపోయి చర్చించుకున్న సందర్భాలు చూస్తున్నాం. దీనికి వివిధ సొసైటీల వాల్యూ సిస్టమ్ వేరువేరుగా ఉండడం, వాటిల్లో కొత్త వాళ్ళు ఇవ్వలేకపోవడం ప్రధాన లోపంగా కనబడుతుంది. One husband, 11 kids, we are a family. Men with many wives, an increasingly common sight in Britain today. We call it instant children. When you're in polygamy, the second, third and fourth wife will have instant children.
Yeah, no. That's family good. Good. MashaAllah. Hey, I'm getting married this weekend. Allahu Akbar. MashaAllah. Fourth one? No, not yet. Number 3, inshallah. Number 3, yeah. Yeah, Okay, so mashallah. you're invited. His wife-to-be is of Somali origin and is almost 10 years older than him. As her husband, he will pay her a dowry and give her gifts. There we go. Look, we found a winner. That's nice. I like that. She works as a driver. యూకేలో ఓన్లీ 1 మ్యారేజ్ ఈజ్ అలౌడ్. 1 మ్యారేజ్ అలౌడ్ అన్నప్పుడు నో మ్యాటర్ నువ్వు ఏ రిలీజియన్కి దేనికి చెందినా సరే ఒక మ్యారేజే నీకు ఉంటుంది. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ప్యారలల్గా వీళ్ళు ఒక ఆర్గనైజేషన్స్ నడుపుకుంటాను, ఒక పర్సన్కి 2-3 వైఫ్ ఉండటం, నిఖా చేసుకుంటాం అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ప్యారలల్గా ఒక వ్యవస్థను నడుపుతున్నారు. అది ఇక్కడ మేజర్ ప్రాబ్లం. నువ్వు వచ్చి ఉన్న వాళ్ళల్లో నువ్వు ఇన్ఫ్యూజ్ అయిపోతే అనుకోవచ్చు. అట్లా కాకుండా వాళ్ళు ఒక దీన్ని నడపాలనుకుంటాం, మొత్తాన్ని తీసుకుని మత ఛాందస్సాన్ని వాళ్ళతో పాటు తీసుకుని వచ్చి ఇక్కడ దాంతో పాటే మేము బతుకుతాం అంటే ఇక్కడ జరగదు. ఇక్కడ ఇవి డెమోక్రటిక్ కంట్రీస్, ఇవి ఈ వాటిని యాక్సెప్ట్ చేయవు. ఇవి యాక్చువల్గా లండన్లో జరిగేది ఇప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది దానివల్ల ఇవి అల్లర్లు వచ్చాయి అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఆ ఇన్సిడెంట్ అనేది ఆ పాపలు చనిపోవటం అనేది ఒక ట్రిగ్గర్ పాయింట్ అయింది. ఇప్పుడు దీంట్లో ఇది ఓన్లీ రైట్ వింగర్స్ వాళ్ళే దీన్ని అపోజ్ చేస్తున్నారని కాదు. ఇది అసలు రైట్ వింగర్స్ లెఫ్ట్ వింగర్స్ కాదు. ఇంత ఉధృతంగా అల్లర్లు జరగాలి అంటే లోకల్స్ ప్లస్ వర్సెస్ రెఫ్యూజీస్, నాన్ లోకల్స్ అన్నట్టు అంతే. దీంట్లో లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అనేది ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే జనరల్గా మనం ఏమంటాము, క్రిస్టియానిటీ కూడా వాళ్ళు కూడా ఇచ్చేస్తారు, ఇది కూడా ఇచ్చేస్తారు. వీళ్ళు వచ్చి నాట్ ఓన్లీ వీళ్ళు రావటం అని కాదు, వీళ్ళు ఇప్పుడు పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయ్యారు అనుకోండి. ఇప్పుడు రెఫ్యూజీస్ వస్తున్నారు, ముస్లిం కంట్రీస్ నుంచి రెఫ్యూజీస్ వస్తున్నారు. వచ్చి వాళ్ళు పబ్లిక్ స్కూల్స్లో జాయిన్ అవుతారు, పబ్లిక్ దీంట్లో జాయిన్ అవుతారు. అట్లా జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, స్కూళ్ళల్లో కూడా మా పిల్లలు వెళ్ళి నమాజ్ చదువుకోవటానికి చేయటానికి మీరు అకామిడేట్ చేయండి అని అడుగుతున్నారు. అకామిడేట్ చేయండి అని అడిగితే కొంతమంది ఏం వాదిస్తారంటే వాళ్ళు బైబిల్, క్రిస్టియన్స్ కూడా బైబిల్ టీచ్ చేస్తారు కదా, దాన్ని అకామిడేట్ చేసినప్పుడు ఈ ముస్లిం పిల్లలకు కూడా ఇది కూడా అకామిడేట్ చేయాలి కదా అంటారు. కానీ మనం ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే బైబిల్ని వాటిని తీసుకొచ్చి మనం ఈ ఖురాన్ వీటితో మనం కంపేర్ చేయలేము. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ మీద, జీసస్ మీద కామెడీలు, కార్టూన్స్ చాలా వచ్చినాయి. అవన్నీ వాళ్ళు టాలరేట్ చేశారు. కానీ ఇక్కడ వీళ్ళు ప్రాఫిట్ మీద ఒక చిన్న జోక్ కానీ ఏదైనా ఒక కార్టూన్ వేస్తే వీళ్ళు తట్టుకోలేరు. అది ఏంటి, అది సంస్కరణకి లోనైంది రిలీజియన్ కానీ ముందు నుంచి అది కొంచెం మారుతా వచ్చేసింది. కానీ ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు మారకుండా అంతే నడుస్తున్న రిలీజియన్. సో వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, వీళ్ళని కూడా అకామిడేట్ చేయాలి కదా. మనం కంపారిజన్ తీసుకురావాలంటే 2 రిలీజియన్స్ మధ్య 2 ఈక్వల్ దాంట్లో అడాప్టివ్గా ఉండాలి. ఒకటి అడాప్టివ్గా లేకుండా వెనకబడిపోయి ఉండి ఒకటి ముందుకు వెళ్ళిపోతే మనం కంపేర్ చేయలేం. ఇక్కడ ఎవరి వాల్యూ సిస్టమ్ వాళ్ళకి గొప్పగానే అనిపిస్తాయి, కానీ వాటిల్లో మానవ హక్కులు ఏ మేరకు అమలవుతున్నాయి అనేది కదా ముఖ్యంగా చూడాల్సింది. మతాలు చేసే బ్రెయిన్ వాష్ మూలంగా తమ వాల్యూ సిస్టంలో తాము అన్యాయానికి గురవుతున్నామని గుర్తించడం కూడా అందులో ఉన్న ప్రజలకు కష్టమే. ఎలా అంటే సౌదీలో ఆడవాళ్ళు కార్ డ్రైవింగ్ చేయడానికి కూడా మొన్నటి దాకా అనుమతి లేదు. దీనికి వాళ్ళు చెప్తున్న కారణం వింటే ఎంత దరిద్రంగా ఉన్నారేంట్రా అనిపించక మాందు. మన భారతీయ ముస్లిం స్త్రీలు ఒప్పుకుంటారా, లేదా ఇంకేదైనా దేశంలో స్త్రీలు ఒప్పుకుంటారా? కానీ ఇన్నాళ్ళు అక్కడ స్త్రీలు వీటిని భరిస్తూనే ఉన్నారు. మాకు డ్రైవింగ్ చేసే హక్కు ఉంది అని నోరెత్తి అడగలేని పరిస్థితి అది అక్కడ. అలాంటి పరిస్థితులు మొదటి నుండి మతం కల్పించిందా అంటే కాదు. ఆ మతాన్ని నడిపేవాళ్ళు ఫత్వాలు జారీ చేసి ఈ సమాజాన్ని ఆ దిశగా నడిపిస్తారు. ఇస్లాం విషయానికి వస్తే ఖురాన్ అనేది వాళ్ళ మత గ్రంథం. దాని ప్రకారం వాళ్ళు తమ జీవితాన్ని జీవించాలి. ఏ మతంలో లేని విధంగా ప్రతిరోజు ఎలా జీవించాలి, ఎలా పడుకోవాలి, మంచినీళ్ళు ఎలా తాగాలి, చివరికి ఎడుదిరిగి ఉచ్చబోయాలో కూడా మత పెద్దలు నిర్ణయిస్తారు. మతం యొక్క ఎంత ఇన్వాల్వ్మెంటు, దాన్ని పాటించాల్సిందే అనే భయం ఇస్లాంలో కనిపించినంత ఈ స్థాయిలో ఇంకో మతంలో కనిపించదు. ఇస్లాం ఏం చేస్తుంది, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీ డేని శాసిస్తుంది. నువ్వు ఎట్లా నుంచోవాలి, ఎట్లా కూర్చోవాలి, ఎట్లా పడుకోవాలి, ఎన్ని టైమ్స్ నువ్వు ప్రేయర్ చేయాలి, ఏం బట్టలు వేసుకోవాలి, నీ నడవడికి ఎలా ఉండాలి, ఈవెన్ మంచిలు తాగాలన్నా నువ్వు కూర్చుని మంచిలు తాగాలి, ఇలాంటి వాటిని నేను శాసిస్తుంది. శాసించినప్పుడు వాళ్ళ ప్యాకేజ్ మొత్తం
మొత్తాన్ని మీరు తీసుకుని మోసుకుని వచ్చేసి ఈ ప్యాకేజ్ మొత్తాన్ని నువ్వు అకామిడేట్ చెయ్యి అంటే, ఇప్పుడు మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఒక దీంట్లోకి వెళ్ళినప్పుడు నువ్వు అకామిడేట్ చెయ్యి, నా ఎన్ని నువ్వు చెయ్యి అని చెప్తే అది సాధ్యపడదు. అది అలాంటప్పుడు ఈ లోకల్స్ ఏమవుతారంటే అది బ్రూ అవుతూ ఉంటుంది వాళ్ళ మైండ్లో, వీళ్ళ పట్ల వ్యతిరేకత వెళ్తా ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ అవుద్ది, అయినప్పుడు అదే ట్రిగ్గర్ పాయింట్ అయ్యి అది ఇంత ఉధృతంగా అవుద్ది. దీనికి మనం సొల్యూషన్ ఏముంది అని చెప్తే, సొల్యూషన్ ఏముంది అంటే ఇన్సైడ్ ద ఇస్లాం సంస్కరించబడాలి. ఇస్లాం లోపల సంస్కరించబడాలి. బయట నుంచి ఎవరో వచ్చి మనల్ని దీన్ని ఉద్ధరించాలని కాదు, దాంట్లో వాళ్ళ కొలన్ని వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. అట్లా చేసుకోకపోతే లాస్ట్లో మురికి పట్టుకుపోయి అది మొత్తం అంతా స్పాయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. ప్రతి మతంలోనూ కట్టుబాట్లు ఎంతో కొంత ఉండడం సహజం. వీటిని మనుషులు ఎంత తీవ్రంగా తీసుకుంటున్నారు అనే దాని దగ్గర తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. 2015లో ఫ్రాన్స్లోని చార్లీ హెబ్డో పత్రిక మొహమ్మద్ ప్రవక్త మీద వ్యంగ్యంగా కార్టూన్ వేశారని దానిపైన దాడి చేసి 11 మంది జర్నలిస్టులతో సహా 17 మందిని కాల్చి చంపేశారు. ఇదే పత్రిక క్రిస్టియన్ల దేవుడైన జీసస్ మీద అంతకన్నా దారుణంగా కార్టూన్స్ వేసిన అలాంటి సంఘటనలు జరగలేదు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ చూస్తే సోతపురాణం రాసిన, రామాయణ విషవృక్షం అని రాసిన, చివరికి తూర్పు రామాయణం పేరుతో రామాయణాన్ని వ్యంగ్యంగా క్యాసెట్స్ వేసి మరీ అమ్మిన ఏనాడు ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఇప్పుడైతే చెప్పలేంలే, అది వేరే సందర్భంలో చర్చిద్దాం. మరి ఈ మతంలోని జనాలు ఎందుకు టాలరెన్స్ ప్రదర్శించరు? ఇప్పుడు ఇలాంటి ఛాందసవాద మతాల ప్రభావంతో వీళ్ళు ప్రతి చోటకి వెళ్ళి ఇలాంటి అతివాద ధోరణులు ప్రదర్శిస్తుంటే కాస్త లిబరల్గా ఉన్న మతాల్లో కూడా పిడివాదం పెరిగిపోయి టాలరెన్స్ తగ్గిపోతుంది. దీనికి మన కళ్ళ ముందున్న హిందూ మతమే ఉదాహరణ. మా మతంలో ఎంత అతివాదం లేకపోవడం వల్ల మన మతాన్ని మనం సరిగా పాటించకపోవడం వల్ల ఇలా జరుగుతుందని ఇప్పుడు హిందూ మత ప్రచారకులు రోజు ప్రచారం మొదలుపెట్టారు. ఆఖరికి పరిస్థితి ఎంతదాకా వచ్చిందంటే ప్రతి హిందూ ఇంటి మీద జెండా ఎగరేయమని, ప్రతి హిందువు తమ వ్యాపార సంస్థల దగ్గర, షాప్స్ దగ్గర జెండాలు పెట్టమని ప్రచారం చేస్తున్నారు. చాలామంది దీన్ని పాటిస్తున్నారు కూడా. ఈ మధ్య కన్వర్ యాత్రలో తమ పేరు, కులం, జాతి ఉండేలా ప్రతి షాప్ ముందు బోర్డ్స్ పెట్టాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆపేసింది. అలా పేర్లు పెట్టడం ద్వారా ఎవరి వద్ద తినాలో, ఎక్కడ ఆగాలో ఈ యాత్రలో పాల్గొనే వాళ్ళకి తెలుస్తుందని ప్రభుత్వ వాదన. ఇలా చేయడం అంటే ఖచ్చితంగా ప్రజల్లో విభజన తీసుకురావడమే అని మేము కూడా భావిస్తున్నాం. ఇలాంటి ధోరణులు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనలాంటి డైవర్సిటీ ఉన్న దేశాలకి చాలా అవసరం. మెజారిటీగా ఉన్న ప్రజలలో ఈ భావన పెరిగితే అది చాలా ప్రమాదకరంగా మారుతుందనడంలో సందేహమే లేదు. ఇప్పుడు అదే పరిస్థితి బ్రిటన్లో వచ్చింది. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? రెఫ్యూజీస్ని తీసుకునేటప్పుడు రెఫ్యూజీస్ వచ్చిన తర్వాత వాళ్ళని సంస్కరించబడాలి. ఎందుకంటే వాళ్ళ మతం సంస్కరించబడలేదు. సో మనం ఏం చేయాలి? ఏదైనా కంట్రీస్ తీసుకున్నప్పుడు వాళ్ళని సంస్కరించాలి. ప్రజాస్వామ్యం లేని, హ్యూమన్ రైట్స్ లేని రోజుల్లో రాసిన పుస్తకాన్ని తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు ఈ రోజుల్లో ప్రజాస్వామ్యము, హ్యూమన్ రైట్స్ ఉన్న దాంట్లో తీసుకొచ్చి నువ్వు దాన్ని తీసుకురావాలి అంటే నీకు తప్పదు, రిఫార్మ్ చెయ్యాలి. రిఫార్మ్ చెయ్యందే ఈ అల్లర్లు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. ఈ క్లాషెస్ అనేవి ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. ఎక్కడైనా సరే మనం మైనారిటీ రైట్స్ ని అడ్వకేట్ చేయాలి అంతే. ఈ మైనారిటీస్ ఏ రిలీజియన్ ఉన్నారో ఆ రిలీజియన్ ని మనం మోయకూడదు. ముస్లిమ్స్ కి సాలిడారిటీగా నుంచుంటే నేను పెద్ద హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ని, ఓకే, నేనేమో ఈ వనరబుల్ వాళ్ళకి ఇదిగా సాలిడారిటీగా నుంచున్నట్టు కాదు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందే. వాళ్ళు పీస్ఫుల్ రిలీజియన్ అని చెప్పినా సరే ఇస్లాంలో వైలెన్స్ అనేది బిగ్గర్ పార్ట్ ఉంది. నువ్వు మతం కోసం నువ్వు చచ్చిపోతే స్వర్గంలో నీకు ప్లేస్ ఉంటది అనేది ఒక మేజర్ బిగ్గెస్ట్ థింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇస్లాంలో ఎట్లా ఉంటది? నీ జీవితం నీది కాదు. నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చింది గాడ్ హ్యాస్ సెంట్ యూ ఫర్ రీజన్. నీకు ఏదో ఒక కారణం చేత ఇక్కడ నీకు వచ్చావు, ఓకే. నువ్వు యువర్ స్లేవ్ ఆఫ్ గాడ్, నువ్వు గాడ్కి స్లేవ్. సో అట్లాంటి ఉన్నప్పుడు నువ్వు మతం కోసం చచ్చిపోతే నీకు హైయెస్ట్ డిగ్రీ నీకు స్వర్గంలో వస్తుంది అనేది అది బాగా గట్టిగా ముస్లిమ్స్ నమ్మే ఒక సిద్ధాంతం. పైగా ఇస్లాం అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజియన్. వీళ్ళలో కొన్ని ఆచారాలు చూస్తే వీళ్ళ మతం ప్రకారం ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవడం కూడా హరామే. అంటే పిల్లల్ని కంటూనే ఉండాలి. ఎందుకయ్యా ఇంతమందిని కంటున్నారంటే దేవుడు ఇస్తున్నాడు మేము కంటున్నాం అంటారు. బట్ దీని వెనక అసలు కారణం ఏంటి అనే దానిపైన అనేక మంది అనేక రకాలుగా చెప్తుంటారు. ఇస్లాంలో ప్రతి ముస్లిం చేయాల్సిన 5 బాధ్యతలే కాకుండా
నమాజ్ని స్థాపించడం ద్వారా స్వర్గానికి వెళ్ళడం అనేది కూడా ఒక విధిగా ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. దీని అసలు రూపం ఏంటంటే ఏ దేశంలోకి ఏ రూపంగా వెళ్ళినా, ఆఖరికి శరణార్థులుగా వెళ్ళినా అక్కడ ఇస్లాంని స్థాపించి ఆ దేశాలని ఇస్లాం దేశాలుగా మార్చడం అనే ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది అని ఇతర మతాల వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఈ పరిస్థితుల వల్ల అత్యధికంగా నష్టపోతుంది ఇస్లాంలో రీఫార్మ్స్ కోసం కష్టపడుతున్న వాళ్ళు, అలాగే ఇతర దేశాల్లో అక్కడ సమాజాలలో కలిసిపోయి జీవిస్తున్న వాళ్ళు. ఇప్పుడు నేనున్నాను, ముస్లిం ఉమెన్ రైట్స్ గురించి నేను మాట్లాడటానికి బయలుదేరితే వాళ్ళేంటి ఒకేసారి ఉలిక్కి పడిపోతారు. ఎందుకు ఉలిక్కి పడతారు? ఈ రైట్స్ కానీ స్వేచ్ఛ, స్వతంత్రము, నా హక్కులు, వీటి గురించి ముస్లిం ఆడోళ్ళు మాట్లాడటానికి వస్తే వాళ్ళు మన చేతులు దాటిపోతారు, మంది దాటిపోతారు, వీళ్ళకి ఇట్లాగే ఉంచాలి అనే ఒక దీంట్లో ఉంటారు వాళ్ళు. ఇదే వాయిస్ పాకిస్తాన్లో ఉంటే ఒక ఉమెన్ మాట్లాడితే ఆవిడకి రక్షణ ఉండదు. బికాజ్ ఎందుకంటే ఆ షరియా అక్కడ నడుస్తూ ఉంటుంది. ఇండియా లాంటి దేశాల్లో ఇస్లాంని ఫాలో అయ్యే వాళ్ళల్లో ఇతర సమాజాల్లో కలిసిపోయే స్వభావం కాస్త ఎక్కువగానే ఉంటుంది. దానికి కారణం ఇక్కడ ఇతర మతాలతో కలిసి జీవించడం అలవాటు అవుతుంది. స్కూలింగ్ దగ్గర నుండి ఇతర ఆచారాలు, మత విశ్వాసాలు, అవిశ్వాసుల మధ్య కలిసి జీవించడం అలవాటు అవుతుంది. కానీ కేవలం ఇస్లాంని మాత్రమే ఫాలో అయ్యే దేశాల్లో ఈ డైవర్సిటీ లేక వాళ్ళలో టాలరెన్స్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. విమర్శను కూడా తీసుకోలేని స్వభావం ఉంటుంది. వాళ్ళ మనోభావాలు తీవ్రంగా గాయపడుతూ ఉంటాయి. ఈ వీడియోలో కామెంట్స్ కూడా చూడండి ఎంత దారుణంగా ఉండబోతాయో. ఇస్లాం పాటించే వాళ్ళలోని ఈ అతివాదుల చర్యల మూలంగా ఖచ్చితంగా ఇస్లాంలోని ఇతరులకి చాలా ప్రమాదకరంగా మారిందని చెప్పొచ్చు. ఇస్లామోఫోబియాకి మేము బలవుతున్నాం అని ముస్లిమ్స్ గగ్గోలు పెట్టి నెత్తి నోరు బాదుకుంటున్నారు. నిజంగా ఇస్లామోఫోబియాకి బలయ్యేది ఎవరు? ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ కానీ, ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన రేషనలిస్టులు కానీ, వీళ్ళు ఎక్కువ బలవుతున్నారు. వీళ్ళు ఎప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్ళాను అనుకోండి, ఆ బ్రెయిన్ ఉంటుంది, ఒక ఎక్స్ట్రీమ్ గా ముస్లిమ్స్ పట్ల ద్వేషం పెట్టుకున్న వాడు ఉంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను లిటరల్లీ ఐ హ్యావ్ టు ప్రూవ్, నేను ప్రూవ్ చేసుకోవాలి. ఏంటి, ఎవరి దగ్గరికన్నా వెళ్తే నేను రిలీజియన్ అండ్ పాలిటిక్స్ గురించి నేను మాట్లాడను అని చెప్పేసి నన్ను నేను పక్కకి తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక జడ్జిమెంటల్ దీంతో చూస్తున్నారు వాళ్ళు. చూసి నాతో మాట్లాడి 1 గంట 2 గంటలు వాళ్ళు నాతో టైం స్పెండ్ చేసిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతున్నారు వాళ్ళు. నేను యుఎస్లో ఉన్నాను, ఇక్కడ నేను యుఎస్ సిటిజన్ కాబట్టి ఇంత మాత్రం బయటకు వచ్చి నేను మాట్లాడుతున్నా. వై? బికాజ్ ఇప్పుడు నేను ఏ రిలీజియన్ అయితే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, దాంట్లో గుడ్డును చూడాలి, దాన్ని క్లారిటీ చేయాలి, దాంట్లో ఉన్న మురికిని బయట తీయాలి. నాలాంటి ఉమెన్ దాంట్లో సఫర్ అవుతా చాలా మంది ఉంటారు. వాళ్ళకి అట్లీస్ట్ మాట్లాడే ఒక వాయిస్ ఉండాలి. ఇప్పుడు నేను ఒకటి బయటకు వచ్చి ఇప్పుడు నేను మాట్లాడానంటే ఇది సమీనా వాయిస్ కాదు. నాలాంటి చాలా మంది ఎవరైతే ఇస్లాంలో ఉండి ఇస్లాం ఛాందసవాదానికి బయట వచ్చి మాట్లాడలేకపోతున్నారు, వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళ ప్రాణాలు ఇదిగా పెట్టుకున్నారు, వాళ్ళందరి వాయిస్. రెఫ్యూజీస్ని 100% వాళ్ళని మనం బ్లేమ్ చేయలేం. బికాస్ వాళ్ళు ఉన్న వాతావరణం, వాళ్ళు పుట్టి పెరిగి ఉన్నది మొత్తం వాతావరణం కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు కండిషన్ చేయబట్టి వస్తారు. దాన్ని డీకండిషన్ చేసి దాన్ని బ్రేక్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏ కంట్రీస్ అయితే తీసుకుంటున్నాయో అది ఆ కంట్రీస్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీలో యూకే ఫెయిల్ అవ్వటం వల్ల ఈ అల్లర్లు, యూకే అనే కాదు ఏ కంట్రీ అయినా సరే ఫెయిల్ అయితే ఇట్లాంటి అల్లర్లు వస్తాయి. వీళ్ళకి వాళ్ళకి లోకల్స్ నాన్ లోకల్స్ అనేది వస్తుంది అన్నట్టు. ఒక ముస్లిం మిత్రుడు ఏమన్నాడంటే ఇస్లాంకి శత్రువులు ఎవరో కాదు ఇస్లాంని పాటించే వాళ్ళే అని. ఎందుకంటే ఇస్లాంని పాటించే వాళ్ళు చేసే దారుణాలన్నీ ఇస్లాంకి చేటు చేస్తున్నాయి. కొంతమంది స్వార్థంతో, అతివాదంతో చేసే ఇలాంటి చర్యలన్నీ ఇస్లాంకి, ఖురాన్కి వ్యతిరేకమైనవి. వీళ్ళు ఖురాన్ని అడ్డు పెట్టుకోవడం వల్ల ముస్లిమ్స్ అందరికీ చెడ్డ పేరు వస్తుంది, ముఖ్యంగా దైవ గ్రంథం ఖురాన్కి చెడ్డ పేరు వస్తుందని అంటాడు. మరి ముస్లిం సమాజం ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నిస్తే బలంగా వినిపించే పరిస్థితులు లేవు, ఎక్కడో ఒకటే అరా తప్ప పెద్దగా వీటిని పట్టించుకోకపోవడం కూడా లోపమే అంటున్నాడు. నీకు ఎక్కడో సిరియాలో ఒక పిల్లోడు చచ్చిపోతే వీళ్ళు ఏం చేస్తారు, దానికి రివెంజ్గా ఇక్కడ ఉన్న 10 మంది పిల్లల్ని మేము చంపేస్తాము, ఇది మా రివెంజ్. అంటే ఒక ప్రాణానికి ప్రాణం, బ్లడ్కి బ్లడ్ అని ఇది బాగా మైండ్లో కండిషన్ అయిపోవటం వల్ల ఆ మైండ్ సెట్తోనే వాళ్ళు ఉంటున్నారు. ఈ పరిస్థితులు మారడానికి ఇస్లాంలోని రిఫార్మర్స్ చేసే ప్రయత్నాలకి అన్ని మతాల ప్రజలు అలాగే ఆలోచన పరులు అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా మనం అందరం కలిసి జీవించాల్సిందే కాబట్టి ప్రపంచం అంతా గ్లోబలైజేషన్లో భాగంగా ఒకరి మీద ఇంకొకరు ఆధారపడాల్సిన పరిస్థితి.
కోవిడ్లో చైనా నుండి రా మెటీరియల్ సప్లై లేక ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో చూసాం కదా. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆయిల్ రేట్స్లో విపరీతమైన అనిశ్చితి చూసాం. ప్రపంచంలో ఎక్కడ అనిశ్చితి ఉన్నా దానివల్ల ప్రపంచంలోని మిగతా ప్రాంతాలన్నీ ఎఫెక్ట్ అయ్యే పరిస్థితుల్లో అందరూ సామరస్యంగా ఉండే పరిస్థితుల కోసం అందరూ ట్రై చేయాలి. ఒకప్పుడు గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసిన ముస్లిం సమాజం ఈరోజు ఎంత ఇంటాలరెంట్గా మారడానికి ఆర్థికపరమైన అంశాలు కూడా కారణంగా చెప్పుకోవచ్చు. అగ్రదేశాలైన అమెరికా, రష్యా తమ ఆర్థిక ప్రయోజనాల కోసం ఆడిన జోదంలో ఆయిల్ రిచ్ దేశాలు చాలా నష్టపోయాయని, ఆర్థిక మూలాలు బాగా దెబ్బతిని అనివార్యంగా ఉగ్రవాదం వైపు మళ్ళక తప్పని పరిస్థితులు ఉన్నాయని ఇంకో వాదన బలంగా వినిపిస్తుంది. 1988 కాలంలో అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థ CIA ఒసామా బిన్ లాడెన్కు తగినంత ధనం, వస్తు సామగ్రి, ఆయుధాలు సమకూర్చి ఆపరేషన్ సైక్లోన్ పేరుతో ఆఫ్ఘనిస్తాన్లోని ముజాహిదీన్లకు తర్ఫీదిచ్చి ఆఫ్ఘనిస్తాన్లో రష్యాని ఓడించేందుకు తయారు చేసిన సంస్థే ఈ అల్ ఖైదా. ఈ సంస్థ ద్వారానే జిహాదీ ఉగ్రవాద సంస్థలకి అంకురార్పణ జరిగింది అనుకోవాలి. రష్యాకి వ్యతిరేకంగా డైరెక్ట్గా యుద్ధంలో పాల్గొనకుండా తమ పౌరుల్ని నష్టపోకుండా ఉండడానికో లేక ఇంకేదైనా కారణమో అమెరికా చేసిన ఈ ఇండైరెక్ట్ వార్ కారణంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద సంస్థలకి అమెరికా పురుడు పోసినట్టు అయింది. ఇప్పటి CIA లెక్కల ప్రకారం 60కి పైగా సంస్థలని ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. వాటన్నిటి పుట్టుక వెనక మతం లేదా ఆర్థిక ప్రయోజనాలే ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తున్నాయి. రష్యాని ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్ళగొట్టిన తర్వాత నుండి ఈ అల్ ఖైదా ఇతర ఇస్లామిక్ సంస్థలతో పనిచేస్తూ దాని అసలు ప్రయాణం మొదలుపెట్టింది. అదే ఇస్లామిక్ స్టేట్. జిహాద్ ద్వారా ఇస్లాం రాజ్యాలను ఆక్రమించి అక్కడ షరియా చట్టాలని అమలు చేయాలనేది దీని ప్రధాన ఎజెండా. గతంలో ఏదైతే నాజీల వాదం ఉందో, సోవియట్ యూనియన్ లాంటి దేశాల విస్తరణ వాదాల లాగానే దీని ఎజెండా కూడా ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మతం డామినేషన్ ఉండాలనేది, దాన్ని తీసుకురావాలనేది ప్రధాన ఎజెండా. దీనికి అవసరమైన నిధులు అనేక ఇస్లామిక్ దేశాల నుండి వీటికి అందడం మొదలైంది. ఈ ఊపులో అమెరికా ఆక్రమించుకున్న అనేక భూభాగాల నుండి దాన్నే వెళ్ళిపోమని చెప్పి ఫత్వాలు జారీ చేయడం మొదలుపెట్టారు. అల్ ఖైదాని మొదలుపెట్టిన అమెరికానే ఇప్పుడు ఆ అల్ ఖైదా వాళ్ళ భూభాగాల నుంచి, వాళ్ళ అధీనంలో ఉన్న భూభాగాల నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. ఇజ్రాయెల్ పాలస్తీనాను ఆక్రమించడం కారణంగా, అమెరికా ఏమో ఈ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్న కారణంగా ఒసామా బిన్ లాడెన్ 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి చేసి వేల మంది అమాయకుల ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత ఒసామాని అమెరికా మట్టుబెట్టింది. Bin Laden's dead body were immediately analysed with photo recognition technology. And today the White House say DNA results 100% confirm his identity. His body was lowered into the North Arabian Sea early this morning. But Americans don't believe the threat from Al-Qaeda has died with him. వీటన్నిటి వెనక ఉన్నది ఆర్థిక కోణం, మతపరమైన కోణం. ఇస్లాంకి యూదులు, క్రిస్టియన్లు మతపరంగా బద్ధ శత్రువులు. ఖురాన్లో కూడా ఈ విషయం స్పష్టంగా రాయబడి ఉంది. ఇజ్రాయిల్లో యూదులు, క్రిస్టియన్లు ఏకమై వాళ్ళ మతరాజ్యం స్థాపించారని ఇస్లాంని పాటించే వాళ్ళు భావిస్తూ ఇస్లాం రాజ్యం కోసం వీళ్ళు పరితపిస్తూ ఉంటారు. వాస్తవానికి ఇక్కడ మత కోణం కన్నా ఆర్థిక ప్రయోజనాలే ఎక్కువ కనపడుతుంటాయి. కానీ వీళ్ళంతా వాళ్ళ మతాన్ని అడ్డుపెట్టుకుని ఈ మానవ హననం చేస్తున్నారు. మన దేశంలో కూడా 2 ఏళ్ల క్రితం కేరళలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహించిన CIA వ్యతిరేక ర్యాలీలో ఒక 10 ఏళ్ల పిల్లోడు వాళ్ళ నాన్న భుజాల మీద ఎక్కి కూర్చుని ఇచ్చిన స్లోగన్స్ చూసి దేశంలో అనేక మంది నిద్రపోయారు. హిందువులారా, క్రిస్టియన్లారా, మీ టైం అయిపోయింది, వెళ్ళిపోండి అంటూ ఓ 10 ఏళ్ల పిల్లోడు అంత కాన్ఫిడెంట్గా, అంత కసిగా స్లోగన్స్ ఇస్తున్నాడంటే వాడి బుర్రలోకి ఎంత విషయం ఎక్కించారు వీళ్ళు. తర్వాత వాళ్ళ నాన్న అరెస్ట్ చేశారు, ఆ సంస్థను బ్యాన్ కూడా చేశారనుకోండి. బట్ ఈ విషయం ఎక్కించే పని ఆగిపోతుందా? ఆపగలరా ఎవరైనా? అధికారంలో ఉండే పార్టీలు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా ఉండాల్సిన అవసరం చాలా ఉంది.
దురదృష్టవశాత్తు అలా జరగట్లేదు. మన దేశంలో ఇప్పుడు మతం ఒక పెద్ద ఆర్థిక వనరు అయిపోయింది. వ్యాపార సంస్థల మీద జెండాలు పెట్టుకుంటే వ్యాపారం పెరుగుతుందని నమ్మేస్తున్నారు. హేట్ స్పీచ్లు ఇస్తే వైరల్ చేసి పడేస్తున్నారు. ఈ స్థాయిలో మతం బుర్రల్లోకి చేరడం చాలా ప్రమాదకరం. అందుకే మన దేశ ఆవిర్భావం అప్పుడే మనం రాసుకున్నాం, ప్రభుత్వాలు మతరహితంగా ఉండాలని, లౌకిక భావనలు ఉండాలని. కానీ అలా జరగట్లేదు. దీనికి కారణాలు మళ్ళీ ఇప్పుడు దాకా చెప్పుకున్నవే. ఒక మతం తన విస్తరణ వాంఛను నిస్సిగ్గుగా బయటపెట్టుకుంటుంటే ఇంకో మతం చూస్తూ కూర్చోలేదు కదా. ఈ విషయాన్ని మైనారిటీ వ్యక్తులు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మత భావనలు వ్యక్తిగతం అని అర్థం చేసుకుని ఇతర మతాల పట్ల సామరస్య పోకడతో ఉండాలి. బట్ ఇక్కడ సాడ్ పార్ట్ ఏంటంటే ఇస్లాం దృష్టిలో విగ్రహారాధన, బహుదైవారాధన చేసేవాళ్ళంతా పాపులు. హిందువులంతా ఏమో చెట్టుని, పుట్టని, కాషాయం కట్టుకున్న ప్రతి సన్నాసిని, ఆఖరికి పిచ్చివాళ్ళని సైతం పూజిస్తారు. వందల ఏళ్ళుగా ఈ భిన్న వాదనల మధ్య సంఘర్షణ ఉన్నా సామరస్యానికి ఎక్కడా ఇబ్బంది రాలేదు. ఇప్పుడేమో డైనమిక్స్ మారుతున్నాయి. ఎవరి ఆర్థిక ప్రయోజనాలు వాళ్ళు మతంలో చూసుకుంటున్నారు. నాకైతే ఒకటే అనిపిస్తుంది, ఈ మతాలన్నీ ఆడవాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికే అని. మతాల వల్ల ఆడవాళ్ళకి ప్రస్తుతం ఏం ప్రయోజనం ఉన్నాయో ఒక్కసారి ఆలోచించి చూడండి, మీకే అర్థమవుతుంది. అందుకే అంబేద్కర్ అంటాడు, ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ ఉమెన్ హ్యావ్ అచీవ్డ్. మహిళలు సాధించిన పురోగతిని బట్టే నేను ఆ సమూహం యొక్క పురోగతిని కొలుస్తాను అంటాడు. మరి మతాలు ఏ స్థానం ఇస్తున్నాయి మహిళలకి? స్త్రీలని డ్రైవింగ్ చేయడానికి కూడా అనుమతించిన ఈ మతాలు గొప్ప మతాలు అని చెప్తే నమ్మేద్దామా? గొప్ప శాంతి మతం మాది అంటే నమ్మేయాలా? స్వర్గంలోకి లాస్ట్లో వెళ్ళేదే ఆడోళ్ళు అంట యాజ్ పర్ ద ఇస్లాం. మీకు తెలుసా, అసలు స్వర్గంలో చోటు దొరకడమే బెటర్, చాలా పెద్ద విషయం ఆడోళ్ళకి. స్వర్గంలో నీకు మగాళ్ళు వెళ్తారు, జంతువులు కూడా ముందు వెళ్ళిపోతారంట. స్వర్గంలో లాస్ట్లోకి వెళ్ళేదే ఆడోళ్ళు. సో మీరు వెళ్ళిన తర్వాత ప్రొవిజన్స్ గురించి మాట్లాడుతున్నారు, అసలు వెళ్ళటమే పెద్ద విషయం. చివరికి ఒక్కటే విషయం చెప్పాలనుకుంటున్నా, అసలు ఈ ప్రపంచం మొత్తం ఇస్లాం మతాన్ని పాటిస్తున్నారు అనుకుందాం. అదనంగా ఈ జనాలకు వచ్చే ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమన్నా ఉంటే కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి. పొద్దున్నే లేచి ఎవట పొట్టకూటి కోసం వాడు వెతుక్కోవాల్సిందే. మరి ఈ విద్వేషాలు ఎందుకు? ఈ మత ప్రచారాలు ఎందుకు? ఏ పని లేనట్టు ఒకటే స్వార్థ సభలు. దేనికి? సందులో చర్చీలు, ప్రార్థనలు, ఒకటే న్యూసెన్స్. ఎవడో పక్క మతం వాడు ఏదో అన్నాడని కాదు, మీకు మీరే ఆలోచించుకోండి, ఎంత న్యూసెన్స్ అవసరమా అని, ఇంత ఆరాటం అవసరమా మత ప్రచారానికి అని. ఇప్పుడు ఇస్లాం ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజియన్ అని ఎందుకు అంటున్నారు? ఈవెన్ దో మేము స్ప్రెడ్ చేయడానికి అక్కడ వెళ్ళాలి అనే ఇంటెన్షన్ వాళ్ళ బ్రెయిన్లో లేనప్పటికీ వాళ్ళు ఎలా చేస్తున్నారు? నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు అక్కడ చెప్పాను కదా, యూకేలో ఒక మనిషి వెళ్ళి 2-3 అంటర్ దరగ్ నికా చేసుకుంటాం. ఇలాంటి వల్ల అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది. ద నేచర్ ఆఫ్ ఇట్ ఈస్ టు స్ప్రెడ్. కాస్త మారదాం, మతాలని సంస్కరించుకుందాం, లేదా పూర్తిగా పక్కన పెట్టేద్దాం. మనిషి కన్నా మతం ముఖ్యం కాదు, కనీసం మనిషిని ముందు పెట్టి తర్వాతన్నా మతాన్ని పెట్టండి. మనిషా మతమా అంటే నీకు మతమే ఫస్ట్ అన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? మనుషుల్ని పక్కకు తీసేస్తున్నారు. ఏ రిలీజియన్కి అయితే ఎగెనిస్ట్గా మాట్లాడాలనుకుంటారో పక్కకు తీసేస్తున్నారు. మనిషిని ముందు పెట్టారనుకోండి, ముందు పెడితే ఈ ప్రాబ్లమ్స్ రావు. అలా మనిషిని ముందు పెట్టి మానవత్వంతో ఇలా రెఫ్యూజీస్ని హక్కును చేర్చుకున్న సమాజాలను కూడా ఆక్యుపై చేసి మళ్ళీ మా మతస్థాపన చేస్తామంటే చూస్తూ ఊరుకునేంత పిచ్చి సన్నాసులు ఎవరో ఉండరు. అబద్ధాలు ప్రచారం చేసైనా అక్కడి నుంచి తరిమేయాలని చూస్తారు. ఇప్పుడు బ్రిటన్లో జరుగుతుంది అదే, రేపు ఇంకెక్కడైనా జరగవచ్చు. కాబట్టి ముందుగానే తేరుకుని ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకుందాం. ఇది ఈ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం బెటర్గా చేయడానికి ట్రై చేస్తాం. సూర్య సైనింగ్ ఆఫ్.